మీ డబ్బులతో అయినా పక్క వాళ్ళ డబ్బులతో అయినా సిగరెట్లు మందు తాగండ్రా, చెప్పలేక చేస్తాను. ఊరామన ఏలామను మదవానియా అరుకారమా. ఏరా అబ్బాయి, బాబాయ్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారా? పెళ్ళి ఇప్పుడు దొబ్బుతున్నారు. ఒరే పెళ్లి చేసుకుని పప్పు అన్నం ఎప్పుడు పెడతావురా? నీ ఏమన్నా ముందు చచ్చిపోయి నీ దిన భోజనాలు తింటాను. పెళ్లి భోజనాలకి చావు భోజనాలకి పెద్ద తేడా లేకుండా పోయింది. చచ్చినాడు ప్రశాంతంగా ఉంటాడు, పెళ్లి చేసుకున్నాడు ప్రతిరోజు చేస్తాడు. నీ అమ్మ ఈ ముసలిది ఎప్పుడు చచ్చిపోద్ది అంట. దీని బాధ భరించలేకపోతున్నాను. మీరు ఆల్రెడీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? మామ నీ కూతుర్ని ఇస్తావా? టీచర్ జాబ్ చేస్తుంది కదా. ఇలాంటి వాడికి పిల్లలు అవ్వం. అలాంటప్పుడు అడగడం ఎందుకు? నా బ్రతుకొచ్చాడా పెళ్ళి వస్తే చాలు ప్రతివాడు పెళ్లి చాలు. ఇలా గాలి తిరిగే బదులు పెళ్లి చేసుకోవచ్చు కదరా. నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, ఏం పీక్తాను? ఊరి మీద తిరుగుతున్నావు కదా. పోనే చెప్పిన వాళ్ళు చాలా మంది ఉంటారు. బావా, పెళ్లి చేసుకోవచ్చు కదరా, రాత్రిలో అంటే బాగుంటుంది. రాత్రులు అంటే ఏం బాగుంటుందిరా? అదే బావా, ముద్దు ముచ్చట్లు ఉంటాయి కదరా. బాగానే ఉంటుందిరా, పెళ్లి చేసుకుంటే 3-4 నెలల వరకు బాగానే ఉంటుందిరా. తర్వాత పిల్లలని బాధ్యత వచ్చాక రాత్రిపూట భార్య దగ్గర పడుకోవడానికి కూడా మనసు ఒప్పదురా. అందుకేరా ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే ఒక్కొక్కడు వచ్చి పడుతుంది. పెళ్లి చేసుకోవడం మానేస్తావా? పెళ్లి చేసుకుంటారా? నా మీద నాకు నమ్మకం వచ్చాక, నన్ను నమ్మి వచ్చిన వాళ్ళని పోషించగలనని నమ్మకం వచ్చాక చేసుకుంటారా. పెళ్ళి అంటే బాధ్యత కదరా. ఒరే నాన్న పెళ్లి చేసుకోవచ్చు కదా అన్న, వయసు అయిపోతుంది, అందరు అడుగుతున్నారు కదా. అన్నం కూడా ప్రశాంతంగా తిన్నవారేంటమ్మా? ఇంకా నీ కింద చాకరీ చేయడం మా వల్ల కాదురా. రేపు పెళ్లి చూపులకి వెళ్తాను. నాకు వచ్చే 10,000 రూపాయలతో దాన్ని ఎలానైనా పోషించగలను. ఈ నెలలో పెళ్లి చేస్తాం పిల్లని చూసి. అంతే, ఇంకా నువ్వేం మాట్లాడు. అబ్బాయికి అసలు ఏం బాగాలేదండి. డాక్టర్ గారు 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది అంటున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదండి. నేను ఎలా అరేంజ్ చేస్తాలేవే. మీకంటూ 1,00,000 రూపాయలు కూడా దాచుకోలేదా? లేదే, నాకు వచ్చిన జీతమే 10,000 రూపాయలు. దాంతో ఇల్లు గడవడమే చాలా కష్టం. 1,00,000 రూపాయలు అంటే కుటుంబాన్ని పోషించలేనప్పుడు నీలాంటి వాడికి ఎందుకు పెళ్ళి పెళ్ళం పిల్లలు? మాలాంటి వాళ్ళ మెడలో తాలికట్టి మా జీవితాలను ఎందుకు నాశనం చేయడం? నీలాంటి వాడు చచ్చినా పర్లేదు. ఛీ, నా కొడుక్కి ఏదైనా జరగడం జరిగిందనుకో, నీతో బతకడం కంటే చావడం మంచిదని నేను నా కొడుకు వెళ్ళి చేస్తాం.
వైన్ షాప్లో ఉన్న వాళ్ళందరూ పెళ్ళైన వాళ్ళు, ప్రశాంతం లేని వాళ్ళు అంతే. బావ ఈ బాధ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి బావా? ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరో తాగుబోతులు కాదురా, వాళ్ళు చేసిన అప్పుల కోసం, ఆ క్షణం నిద్ర పట్టడం కోసం తాగుతున్నారు, కానీ ఎవరో తాగుబోతులు కాదురా. నీకేమైపోదు, హ్యాపీగా ఉండరా. మెంటలు వచ్చేస్తుంది బావా. ప్రశాంతంగా ఉండాలంటే ఈ బాధ నుంచి ఏం చేయాలి బావా? కుటుంబాన్ని పోషించలేనప్పుడు నీలాంటి వాడికి ఎందుకు పెళ్ళి, పెళ్ళం, పిల్లలు? అంత భారం అయిపోయానమ్మా. అసలు నన్ను ఎందుకు కన్నారు? మీరే కన్నారా, ఊర్లో ఎవరైనా కన్నారా? వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారని పెళ్లి చేస్తుంటారా? వయసు అయిపోతుంది పెళ్లి చేస్తారా? వయసు అయిపోతే ఏమైంది? అవన్నీ దానికే ఉంది. అనవసరంగా నాకు పెళ్లి చేశారు కదమ్మా. ఇప్పుడు నన్ను నమ్ముకుని వచ్చిన నా పిల్లాన్ని, నేను కన్నా నా పిల్లల్ని ఒంటరి చేస్తున్నానమ్మా. నా కొడుకు ఇప్పుడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. నా కొడుకు ఏమైనా అయితే నీ కొడుకు నీకు ఉండడమ్మా. Yeah.